ఎవడు దీనుడై నా మాట విని వడిపుచుండెను, నేను కోరింది అది వారిని నేను దృష్టిస్తా. యెషయా గ్రంథం 66 వచనంలో కొన్నిసారి వినిపించా. వర్తమానము నీ దగ్గరకు వచ్చిందంటే ధన్యుడివి. అసలు గ్రంథం మన దగ్గర ఉండడమే గొప్ప భాగ్యకరమైన స్థితి. ఈ గ్రంథాన్ని గురించి నేను ఏం మాట్లాడేది ఇక్కడ. ఈ గ్రంథాన్ని గురించి, ఈ గ్రంథం నా దగ్గర ఉంటుంది అంటే నా భాగ్యాన్ని గురించి ఏం మాట్లాడేది. గ్రంథము మీ దగ్గర ఉంది అంటే మీ భాగ్యాన్ని గురించి నేనేం మాట్లాడేది. అది నీకే తెలియాలా. గ్రంథము నువ్వు కలిగి ఉన్నావంటే దయచేసి అరగంట సేపు బిడ్డ మీద మనసు పెట్టకండి. ఎందుకంటే చెప్పే సంగతులు మీకు అర్థం కావు. ఈ అరగంట సేపు మనసు పెట్టండి వాక్యం మీద. ఈ అరగంట సేపే కదా మనం మాట్లాడుకుందాం. గ్రంథము నీ దగ్గర ఉందంటే, మన దగ్గర ఉందంటే మనం ఎంత భాగ్యవంతులమో చెప్ప వీలు పడదు. అంటే దేవుని వర్తమానం మన దగ్గరకు వచ్చింది. వచ్చిన తర్వాత దాన్ని అలక్ష్యం చేయడం అనేది ఎంత దౌర్భాగ్యమో. గ్రంథాన్ని కలిగి, దేవుని మాటలను కలిగి, దేవుని మాటలు మన దగ్గరకు వచ్చిన తర్వాత దాన్ని అలక్ష్యం చేయడం అనేది ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. నిజంగా కూడా గ్రంథము, కొంతమంది ఏమంటారంటే గ్రంథము క్రైస్తవులది అంటారు. అవివేకం, అది అజ్ఞానం. అది క్రైస్తవుల పుస్తకమయా? క్రైస్తవుల దగ్గర ఉంటుంది వాస్తవమే. నీ దగ్గర ఉండపోవటము మనుషులు, అది అందరికీ ఇవ్వబడిన గ్రంథం. అది దేవుని గ్రంథం. దేవుడు ఏ ఒక్కరికో కాదు, దేవుడు ఒక్కడే అందరికీ ఆయన తండ్రి. అయినా నీకు కూడా ఇవ్వబడింది, కానీ నువ్వు అలక్ష్యం చేస్తున్నావు. గ్రంథం నాకు మాత్రమే కాదు, సర్వలోకానికి సమసృష్టికి ఇవ్వబడింది, మనుషులందరికీ ఇవ్వబడింది. ఒకవేళ నువ్వు మనిషి కాకపోతే వేరే సంగతి. నువ్వు మనిషి కాకపోతే, నువ్వు పశువు అయితే అది వేరే సంగతి. పశువులకు ఇవ్వబడలా. నువ్వు ఒక రాయి అయితే నీకు ఇవ్వబడలా. నువ్వు మనిషివైతే గ్రంథం నీకు ఇవ్వబడింది. దేవుని మాటలు నీకు ఎదురికి వచ్చాయి. నేను మాట్లాడాలని, నీతో మాట్లాడాలని వచ్చాయి. నీ వినాలి. నీ వినకపోతే నీ కర్మ. కాబట్టి గ్రంథము లోకం అంతటికీ ఇవ్వబడింది. ఈరోజు గ్రంథాన్ని, దేవుని మాటలని, ఈరోజు గ్రంథం లేకపోవడము, ఎవరి దగ్గర గ్రంథం లేదో, ఎవరి గ్రంథాన్ని అంగీకరించరో, దోషిగా గుర్తించబడడానికి అదొకటి చాలు దేవుడికి. నీ దోషివి, నా మాటలు నీ పట్టించుకోలే, నా మాటలు పట్టించుకోలే, నా గ్రంథాన్ని నువ్వు అలక్ష్యం చేసావు. దీన్ని బట్టి నువ్వు దోషివి. నేను నరకాన్ని పంపించడానికి ఇది చాలు నాకు. నువ్వు పాపం చేసేవాడడానికి ఇది చాలు నాకు. నువ్వు గ్రంథం కలిగిన తర్వాత దాన్ని అలక్ష్యం చేస్తే అది ఇంకా ఘోరం. వాడు అస్సలే తిరస్కరించాడు. వచ్చిన తర్వాత దాన్ని మరి అవమానపరిచావు. నేను కావాలని కోరి నా మాట వినకుండా పక్కన పెట్టావు నన్ను. ఇది ఇంకా అవమానకరం. లోకం కంటే ఇంకా అవమానకరం. లోకం అసలు పట్టించుకోలే, నువ్వు పట్టించుకున్నావు. ఆ పట్టించుకున్నా నువ్వు అవమానకరంగా ప్రవర్తించిన ఆ విషయంలో. నా మాట నీ చెవులు పెట్టలా. నా విషయంలో నువ్వు అవమానకరంగా వ్యవహరించావు. ప్రియమని సహోదరులారా, గ్రంథము మనుషుల మధ్య అలాగుంది. గ్రంథం లేనప్పుడు వాస్తవంగా అప్పుడు ఈ సంగతులు లేవో. వర్తమానం దేవుని దగ్గర నుంచి వచ్చేది, దూత ద్వారా వచ్చేది. జకర్యాకి సంగతులు చెప్పాడు, పట్టించుకోలే. అంటే పట్టించుకోదంటే కొంచెం అవమానం. దాని పరిస్థితి మనం చూసాం. మరియమ్మ దగ్గరికి వెళ్ళింది, వర్తమానము అంగీకరించబడింది. ఆ తర్వాత
2 సందర్భాల్లో ఎదురు చూసినటువంటి పరిస్థితి దేవదూత చివరిగా మాట్లాడాడు. దేవుని మాట ఎప్పుడు నిరర్థకం కాదు. నీ దగ్గరకు వచ్చిందా, అది నిరర్థకం కాదు. నువ్వు నిరర్థకం చేస్తే నీకు నిరర్థకం అయిపోతావు, నువ్వు ఎదురైపోతావు. సంగతి నీ దగ్గరకు వచ్చిన తర్వాత అది శక్తివంతమైన మాట, ఆ దేవుని దగ్గర ఇచ్చిన మాట, అది నిరర్థకం కాదు. నువ్వు నిరర్థకం చేసేసి తప్ప నువ్వు నిరర్థకం చేస్తావు, అది నిరర్థకం కాదు. దేవుని మాట నీ దగ్గర రావడము గొప్ప సంగతి, దానికోసం ఎదురు చూడటము గొప్ప సంగతి, దానికోసం నువ్వు వెతుకులాడడం గొప్ప సంగతి. దేవుని వెతుకువారు కలదేమో అని దేవుని వెతుకువారు కలదేమో అని ఆయన కను దృష్టి సంచారం చేస్తున్నాడు. ఎదగడం అంటే దేవుని మాట కోసం నాకేమి దుప్పి నీటి వాగుల కొరకు ఒకరొక సంగతులు వాస్తవంగా గ్రంథాల గురించి, దేవుని మాటల గురించి ఎంతగా చెప్పాలనో వాస్తవంగా ఆ మాటలేందు మనుషులు ఎంత విశ్వసించాలనో, దానికోసం ఎదురు చూడాలనో. ఈ విషయంలో నా గురించి ఏం మాట్లాడతాడు, నా గురించి నీ వర్తమానం ఏంటి అనేకసార్లు చెప్తాను నేను. గ్రంథము ఒక గొప్ప మాన్యువల్, ప్రతిదానికి ఒక మాన్యువల్. నువ్వు మాట్లాడింది ఎంత శ్రద్ధ పెడుతున్నావో ఈరోజు నేను గుర్తిస్తుంటాడు. నువ్వు బిడ్డ మీద నువ్వు బిడ్డను చూస్తున్నావా లేక వర్తమానం వింటున్నావా? దయచేసి మీరు కాసేపు సంగతులు వినాలి. గ్రంథము ఒక గొప్ప మాన్యువల్, అంటే ఒక దానికి చేసేటువంటి ఒక గొప్ప సందేశం. దేని గురించి నీకు సందేశం కావాలంటే అందులో రాయబడి ఉంటాయి. ఈ సృష్టిని గురించిన సందేశం నీకుంటుంది. ఈ సృష్టిలో నువ్వు ఉంటే నీకు కూడా మాన్యువల్. నీకు మాత్రమే కాదు, ఈ సృష్టి చేసేదానికి కూడా మాన్యువల్. ఆయన గురించి కూడా దీంట్లో రాయబడి ఉంటుంది. ఏదైనా చేస్తే, ఒక వస్తువు చేస్తే దానికి ఒక స్క్రిప్ట్ రాస్తావు, ఇది ఇలా తయారు చేయబడిందని. చెప్పకపోతే అర్థం కాదేమో. మా ఇంట్లో ఒక స్వీట్ చేసిందా మా ఇంట్లో, ఎలా చేసేవు అంటే తీసుకో 10 నిమిషాలు తీసుకెళ్ళి బయటికి. ఆమె దాన్ని వాడిన వస్తువులు చెప్పింది. ఇది వాడా ఎలా చేసా అరగంట. ఆమె తయారు చేసిన ఒక స్వీట్కి అరగంట. అంటే దాని మాన్యువల్, దాని యొక్క ప్రొసీజర్, కెమిస్ట్రీ అంటారు దాన్ని. కాబట్టి ఈరోజు నువ్వు చేసిన దానికి నువ్వు ఎలాగ నీ దగ్గర ఎలాగ మాన్యువల్ ఉందో, నీ వస్తువుకి నువ్వు చేసిన వస్తువుకి నీ దగ్గర ఎలాగ మాన్యువల్ ఉందో, దేవుడు చేసిన సృష్టికి దేవుని దగ్గర మాన్యువల్ ఉంది. అదిగో గ్రంథం. అది నీకు తెలియకపోతే ఆ విషయంలో నువ్వు అజ్ఞానివే, నష్టపోతావు, మేలు పొందలేవు. నీ గురించి కూడా రాయబడి ఉంది ఇంట్లో, నా గురించి కూడా రాయబడి ఉందా? నీ పేరు ఉండదు, కానీ నీ గురించి రాయబడి ఉంది. ఫలానా ప్రభుదాసని రాయబడదు, నా గురించి రాయబడి ఉంటుంది ఇంట్లో. మరి నువ్వు తండ్రి అయితే ఇలా ఉండాలంటది, నువ్వు భర్తవైతే ఇలా ఉండాలంటది, నువ్వు కుమారుడు అయితే ఇలా ఉండాలంటది, నువ్వు యాజకుడు అయితే ఇలా ఉండాలరా, నువ్వు స్వార్థకుడు ఇలా ఉండాలరా, నువ్వు విశ్వాసం అయితే ఇలా ఉండాలరా. గ్రంథం ఇస్తున్న సమాచారం. నువ్వు రక్షణ పొందితే ఎలా ఉండాలా? పేర్లుండవు, కానీ నీ గురించి రాయబడింది. దీంట్లో రాయబడిందంటే నీ గురించి వర్తమానం దీంట్లో నీ దగ్గరకు వచ్చినట్టే. నువ్వు చదవకపోతే నీ కర్మ, నువ్వు వినకపోతే
నా కర్మ, నేను వెళ్ళిపోతే నాకు నాకు నా గురించి వర్తమానం దీంట్లో ఉంది. దీంట్లో ఉంటే వాళ్ళకి వచ్చినట్టే. గ్రంథంలో ఉండడానికి వచ్చినట్టే. నేను పట్టించుకోకపోతే అలక్ష్యం చేసేవారా నా మాట నువ్వు. కాబట్టి నువ్వు ఇలా ఉండిపో, నువ్వు మోగవాడికి ఉండిపో అని జకర్యా ఎలా చెప్పిందో. నువ్వు అలక్ష్యం చేస్తే నువ్వు ఇలా ఉండిపో, నువ్వు నశించే వాడిని ఉండిపో, నువ్వు రక్షణ లేని వాడికి ఉండిపో, నువ్వు నరకానికి ఉండిపో నువ్వు పట్టించుకోకపోతే. నా గురించి కూడా రాయబడి ఉంది దీంట్లో అంటాడు దేవుడు. నా గురించి కూడా మాన్యువలే. నీ గురించి ఎవరు చెప్పండి, దేవుని గురించి నీకు ఎవరు చెప్పాలా? ఏ ఫిలాసఫీ ఏది చెప్పాడు నువ్వు దేవుని గురించి ఎరగాలంటే? నాకు దేవుడు తెలియదయా, ఆ మాటలు ఒప్పుకోను. దేవుడు తెలియదంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే నా గురించి నా గురించి నేను దాచుకోలే. మాయాస్వరూపుడైనటువంటి ఎందుకండి అని చెప్పాల. యెషయా గ్రంథంలో 45 అధ్యాయంలో సంగతి ఉంది. నేను మాయగాడిని కాదు, నన్ను ఎదకండి కనుక్కోండి అని నేను రాసి పెట్టుకున్నాను నా గురించి. నువ్వు తను తెలుసుకోకపోతే నీకు తెలియనట్టుగా ఉంటావు. తెలియకపోతే దేవుని ఎరిగిన వారికి, ప్రభువైన యేసుక్రీస్తు సువార్తకు లోబడిన వారికి ప్రయత్నం ఉంటుంది. అద్వితీయ సత్యదేవుడు నిన్ను నువ్వు యేసుక్రీస్తు ఎరుగుటే నితికేవము. నువ్వు ఎరకపోతే అది నీ కర్మ కానీ మన కర్మ కానీ ఆయనదేం కాదు. ఆయన మీద దోషం మోపడానికి పరిస్థితులు లేవు. దేవుడు గొప్ప మాన్యువల్ ఇది. తన గురించి తెలుసుకోవచ్చు, నీ గురించి తెలుసుకోవచ్చు, లోకంలో ఉండే ప్రతి దాని గురించి తెలుసుకోవచ్చు, ఈ భూమి గురించి తెలుసుకోవచ్చు, ఈ ప్రకృతి సంబంధం ప్రతి దాని గురించి తెలుసుకోవచ్చు, ఈ ఆకాశం గురించి తెలుసుకోవచ్చు. తెలియదనద్దు. నువ్వు భార్యవైతే నీవు ఎలా, నువ్వు కుమార్తెవైతే ఎలా, నువ్వు తల్లివైతే ఎలా, నీ గురించి న్యాయం ఉంది. ఏదో ఒక పాత్రలో ఉంటావు నువ్వు. నీ పాత్ర పోషించడానికి స్క్రిప్ట్ ఉంది దీంట్లో. నీ పాత్ర నువ్వు పోషించడానికి నేర్చుకోవాలా.